సో మెయిన్గా ఈ కాలంలో జరిగేది ఏంటంటే మన లైఫ్ స్టైల్. మనం మంచి డైట్ తీసుకుంటున్నామా లేదా, సో కరెక్ట్ టైం తీసుకుంటున్నామా లేదా డైట్, అనవసరమైన ఎక్కువ తీసుకుంటున్నామా, లేకపోతే ఏ టైంలో పడితే ఆ టైంలో తీసుకుంటున్నామా డైట్. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిద్ర. చిన్నపిల్లలైతే లేకపోతే ముసలి వాళ్ళైతే ఎంతసేపు కావాలంటే వాళ్ళు అంతసేపు నిద్రపోవాలి పర్ డే. అడల్ట్ అయితే మినిమం 7 to 9 అవర్స్ డీప్ స్లీప్లో ఉండాలి. స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చి ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అడిక్షన్స్. వీళ్ళకి ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా? టీవీ అడిక్షన్ ఉందా, మొబైల్ అడిక్షన్ ఉందా, పాన్ అడిక్షన్ ఉందా, వీడియో గేమ్స్ ఉన్నాయా, లేకపోతే రీల్స్, షార్ట్స్, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ అడిక్షన్స్ నుంచి కూడా బయటికి రావాలి. ఇవంతా స్ట్రెస్ రిలేటెడ్ అనమాట. అంతేకాకుండా వీళ్ళు స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఏమన్నా ఉన్నారా, వీళ్ళ లైఫ్లో ఏమన్నా స్ట్రెస్ ఉందా, మన లైఫ్ స్టైల్ కన్నా మార్చుకొని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా వరకు ఈ డిసీజ్ తగ్గిపోతుంది. ఈ డిసీజ్లో మన లైఫ్ స్టైల్ అనే దాని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుందన్నమాట. మన లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వల్లే మోస్ట్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మనకు వస్తాయన్నమాట. అంతేకాకుండా ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? ప్రతి ఒక్క చిన్న దానికి మెడిసిన్స్ వాడడం, కొంచెం ఫీవర్ వస్తే మెడికల్ స్టోర్ కూడా మెడిసిన్స్ వాడడం, అట్లా ఏమన్నా ఎక్కువ మెడిసిన్స్ వాడుతున్నారు, అనవసరంగా మెడిసిన్స్ కూడా వాడకూడదు. సో మన బాడీలోకి ఎంత కెమికల్స్ తక్కువ వెళితే అంత నార్మల్గా ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి అబ్నార్మల్ డిసీజెస్, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి లైఫ్ స్టైల్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది.